హై గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనం ఒక 2 ఇమేజెస్‌లో పర్సన్స్ కానీ, థింగ్స్ కానీ, లేకుంటే వెహికల్స్ కానీ కంబైన్ చేసి సింగిల్ వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎస్పెషల్లీ ఈ వీడియో మనకు లాంగ్ మూవీస్ చేసే వాళ్ళకి, లాంగ్ సీన్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి, ఇంకా మెయిన్‌లీ చెప్పాలంటే అడ్వర్టైజర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. వాళ్ళ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. సో, ఈ యూజ్‌ఫుల్ వీడియోలోకి ఎళ్ళిపోదాం మనం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ ఫస్ట్‌లీ నా దగ్గరైతే కొన్ని ఇమేజెస్ ఉన్నాయి రిఫరెన్స్ కోసం. 8 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 8 ఇమేజెస్‌తో మనం ఒక 5 వీడియోస్ చేద్దాం. సో, ఈ 8 ఇమేజెస్ మీకు చూపిస్తున్నా చూడండి. సో, ఇవన్నీ డిఫరెంట్ ఇమేజెస్. ఒక్క ఫ్రేమ్‌కి, ఒక్క ఇమేజ్‌కి ఇంకో ఇమేజ్‌కి అసలు సంబంధమే లేదు. బట్ మనం ఇప్పుడు కంబైన్డ్‌గా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, ఈ వీడియో మెయిన్‌లీ చెప్పాలంటే అడ్వర్టైజర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పా కదా ఇంతకుముందు. ఫిల్మ్ మేకింగ్ వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మనం చేయాలంటే ఫ్లోకెళ్ళాలి. ఇప్పటిదాకా మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసింది ఫ్లోలో ఓన్లీ మనం టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో చేసుకోవచ్చు అనుకున్నారు. బట్ ఇంకొక థర్డ్ ఆప్షన్ గూడా ఉంది. ఇది ఇంకా లేటెస్ట్‌గా అప్‌గ్రేడ్ అయిందనమాట. సో, అప్‌గ్రేడ్ అయింది కాబట్టి దీని మీద నేను వీడియో చేస్తున్నా. సో, ప్రెజెంట్ నాకు 750 క్రెడిట్స్ ఉన్నాయి. మంత్లీ మనకు ప్రో అకౌంట్ ఉంటే 1000 క్రెడిట్స్ అవుతాయి. ఇది ముందే అందరికీ తెలిసే ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉందా ఇంగ్రీడియెంట్స్ టు వీడియో అని. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్‌లో మనం 2 ఇమేజెస్‌లో ఉన్న మెంబర్స్ కానీ, థింగ్స్ కానీ ఏవైనా కంబైన్ చేయొచ్చనమాట. మీకిప్పుడు వన్ బై వన్ లైవ్ ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. మన దగ్గరున్న ఇమేజెస్‌కెళ్దాం. ఒక క్రికెటర్ షర్ట్‌లెస్ లేకుండా ఉంటాడు. ఫస్ట్ ఇమేజ్ ఇది. సెకండ్ ఇమేజ్ మనం ఇండియా జెర్సీ ఉంది కదా ఇమేజు. అది అప్‌లోడ్ చేద్దాం. అప్‌లోడ్ చేసి చిన్న ప్రాంప్ట్ ఇద్దాం మనం. మనకు కొంచెం అప్‌లోడ్‌కి టైం పడుతుంది ఫస్ట్ ఇమేజ్ నాకు. ఇక్కడ మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ప్రో అకౌంట్ చాలా ఫ్రీగా అయితే మనం యాక్సెస్ చేయొచ్చు ప్రెజెంటు. సో, జియో యూజర్స్ అయితే 18 మంత్స్ మనకు ఆఫర్ ఉంది. మీరు అక్కడికెళ్ళి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ మెయిల్ ఐడీ అయితే మీకు 1 మంత్ ఫ్రీ ఆప్షన్ ఉంది. అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇమేజ్ మనం అప్‌లోడ్ చేసాం. ఇండియా జెర్సీ. ఇప్పుడు మనం ప్రెజెంట్ తను ఉన్న ఇమేజ్‌లో ఇండియా జెర్సీ అనేది లేదు. ఇప్పుడు మనం ఇండియా జెర్సీని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో, చిన్న సెంటెన్స్ అయితే ఇస్తున్నాను నేను. ముందే ప్రిపేర్ చేసుకున్నా. సో, మనకు ఎక్కువ ఎక్స్‌టెండ్ అవ్వకూడదు వీడియో అని చెప్పి. సో, ఆ వీడియోలో ఏం లేదు. తను కబోర్డ్ ఓపెన్ చేయగానే జెర్సీ కనిపిస్తుంది. సో, తను కొంచెం ఎమోషనల్ అవుతాడు జెర్సీ చూడగానే. ఇక్కడ మీరు ల్యాండ్‌స్కేప్ పోర్ట్రెయిట్ సెలెక్ట్ చేసుకోండి. అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వీఏ 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు దెబ్బ పడినట్టే. ఈజీగా మీకు ఒక్క వీడియోకి 100 క్రెడిట్స్ కట్ అవుతాయి. ఫాస్ట్ అయితే ఒక్క వీడియోకి 20 క్రెడిట్స్ అనమాట. మనకు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు నాకు ఇట్లా ఎర్రర్ వచ్చింది. సో, మీరు ఎర్రర్ అయితే మళ్ళీ రాదనుకోద్దండి. మళ్ళీ ట్రై చేయండి. నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను. చాలామంది ఎర్రర్ వస్తే అక్కడికే స్టక్ అయిపోతున్నారు. అందుకోసం ఈ ఎగ్జాంపుల్ అలానే చూపించాను మీకు రికార్డింగ్‌లో. సెకండ్ సేమ్ నేను సేమ్ సెంటెన్స్ ఇచ్చి సేమ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టాను. మీకు ఒకవేళ అవుట్‌పుట్ రాలేదంటే మీరు మళ్ళీ జనరేట్ చేయండి. మనకు అవుట్‌పుట్ వచ్చింది కదా! ఒకటి ప్లే చేసి చూపిస్తా మీకు. సో, ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో, ఇండియా జెర్సీ మనకసలు జెర్సీ సంబంధం లేదు. అతని సంబంధం లేదు. బట్ చూసే ఎంత న్యాచురల్‌గా ఉందంటే తను రియల్‌గా జెర్సీ పట్టుకొని ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నట్టే వచ్చింది. ఇది అనమాట ఈ ఆప్షన్ మనకి ఇంగ్రీడియెంట్స్ వీడియో. ఇన్ని రోజులు మనం చాలామంది వాడుండం ఎగ్జాక్ట్‌గా. నేను చాలా రేర్‌గా వాడాను. కానీ మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సెకండ్ వీడియో చూడండి. ఇది ఇంకా పర్ఫెక్ట్‌గొచ్చింది. కబోర్డ్‌లో నుండి తను జెర్సీ చూసి ఎమోషనల్ అవుతాడు ఇండియా జెర్సీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమాటిక్ వ్యూలో. మీరు నచ్చిన వీడియోని అయితే అప్‌స్కేల్ చేసుకున్న. అప్‌స్కేల్ చేసుకుంటే మీకు ఇంగా వీడియో క్లారిటీ ఇంగా మంచిగా వస్తుందనమాట. సో, అప్‌స్కేల్ చేసుకొని మీకు ఫైనల్‌లో చూపిస్తా అవుట్‌పుట్స్ ఒక్కొక్కటి. ఇంకొకటి నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రెజెంట్ ఒక అమ్మాయి బీచ్ దగ్గర కూర్చోయింది. ఆ అమ్మాయి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సెకండ్ వన్ మనం ఒక కూల్ డ్రింక్ సెలెక్ట్ చేసుకుందాం. కూల్ డ్రింక్ తను తాగినట్లు రావాలి బీచ్‌లో. తను టైర్డ్ అయిపోయి ఉంటుంది. తను కూల్ డ్రింక్ తాగాలి. ఇన్‌స్టంట్ ఎనర్జీ రావాలి తనకు. కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇప్పుడు నేను మన దగ్గర కూల్ డ్రింక్ ఉంది కదా! ఇప్పుడు దాన్ని కూడా అప్‌లోడ్ చేద్దాం. ఆ అమ్మాయి ఇమేజ్ అయితే వచ్చేసింది కూల్ డ్రింక్‌ది. సో, క్రాప్ అండ్ సేవ్. ఇలా ఇప్పుడు ఒకేళ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు. మీకు వాళ్ళ మీద వీడియోస్ చేసుకోవాలనుకుంటే, అతని ఇమేజు, మీ ఫ్యామిలీ ఇమేజ్ కంబైన్ చేశారనుకోండి. అతనొచ్చి మీ ఫ్యామిలీ ఇమేజ్‌లో లైక్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. లైక్ తను మూవ్ అవ్వడం, లేకుంటే స్మైల్ ఇవ్వడం ఎలా అయినా చేసుకోవచ్చనమాట. క్లబ్ చేయడం అంటారు ఫైనల్‌గా. కొంచెం స్పీడప్ చేస్తాను. అవుట్‌పుట్ చూద్దాం మనం. ఒక్కోసారి మీకు ఆడియో ఇట్లా ఇష్యూస్ ఆడియో అయితే సంబంధం లేదు ప్రెజెంట్ మనకు నో ఇష్యూస్. ఒకవేళ మీకు ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ ట్రై చేయండి. చూడండి. ఫస్ట్ వీడియోలో తను తాగినట్లు ఎగ్జాక్ట్‌గా వచ్చింది. అసలు తను చేతిలో డ్రింక్ ఉన్నట్లు లేదు ఇమేజ్‌లో. బట్ మనం ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ వీడియో సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్‌గా క్రియేట్ చేసాం.
ఇలాంటివి అడ్వర్టైజర్స్‌కి చాలా అంటే చాలా బా వస్తాయి. ఈ సెకండ్ వన్ చూడు ఇంకా న్యాచురల్‌గా వచ్చింది. తను ఒక ఐస్ క్యూబ్స్ నుండి తీసినట్టొచ్చింది బాటిలు. సో, ఇలాంటివి బ్రాండ్ ప్రమోషన్స్‌కి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. సో, ఫస్ట్ వన్ మనకు నార్మల్ సినిమాటిక్ కోసం చూపిచ్చా మీకు జెర్సీది. సెకండ్ వన్ మనకు అడ్వర్టైజర్స్‌కి యూజ్ అవుతుందని చూపిచ్చాను. సో, అలాగే మనం థర్డ్ వన్ గూడా ఇప్పుడు ఇద్దరు ట్రెడిషనల్ పర్సన్స్ ఉంటారు. ఒక మెన్, వుమెన్ వాళ్ళిద్దరిని కంబైన్ చేసి ఒక 2 వీడియోస్ చేద్దాం. ఒకటి వాళ్ళు టెంపుల్‌కెళ్తున్నట్లు, ఒకటి డాన్స్ ఏస్తున్నట్టు. ఇవి షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీ సాంగ్స్‌కి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ వీడియో నేను అప్‌లోడ్ చేసిన ఫస్ట్ ఇమేజ్ అయిపోయింది. సెకండ్ ఇమేజ్ కూడా నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకొస్తాయనమాట. చెప్తున్నా మనం ఏ వీడియో జనరేట్ చేసినా ఫస్ట్ టైమ్‌కి అవుట్‌పుట్ రాదు. మనం చేస్తూ ఉండాలనమాట. ఒక 2-3 టైమ్స్ చేస్తే మనం అనుకున్న అవుట్‌పుట్ వస్తుంది. సో, ఫస్ట్ టైమ్ రాకుంటే మీరు స్టక్ అవ్వకండి. ఇక్కడ మీకు మళ్ళీ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. క్రెడిట్స్ ఏం కట్ అవ్వవు కాబట్టి ఫెయిల్ వచ్చిన దానికి. ఒక్కోసారి మనకు ఫ్లోలో సో, చాలామంది యూజ్ చేస్తున్నారు ఫ్లో సో, ప్రెజెంట్ అయితే అవ్వదంటారు. మీరేం అనుకోకండి. వెంటనే మళ్ళీ వీడియో అయితే మీరు జనరేట్ చేయండి వస్తుంది ఖచ్చితంగా. 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని, సో, జస్ట్ వాళ్ళిద్దరూ సో, టెంపుల్‌కెళ్తున్నట్టు నేనైతే ఇచ్చేస్తున్నా. సో, క్రియేట్ దే బోత్ ఆర్ గోయింగ్ టు టెంపుల్. సో, అలాగే వాళ్ళిద్దరు డాన్స్ ఏస్తున్నట్టు 2 క్రియేట్ చేశాను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం స్పీడప్ చేశా నేను. ఫస్ట్‌ది వాళ్ళు డాన్స్ ఏస్తున్నట్టు ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి అసలు తను సెపరేట్ ఇమేజు, సో, తిను సెపరేట్ ఇమేజ్. చూడండి ఇద్దరిని కంబైన్ చేస్తే ఎంత బాగా వచ్చింది వీడియో అసలు వాళ్ళిద్దరు డాన్స్ ఏస్తున్నట్టు. చెప్పాలంటే ఇంకా హెచ్‌డీ క్లారిటీలో వచ్చింది. యాక్చువల్‌గా కొంచెం పిక్సెల్స్ తగ్గితే అది ఇది అనుకుంటాం గానీ, చాలా మంచి క్లారిటీలో వచ్చింది. సెకండ్ వీడియో కూడా చూడండి చాలా బాగా వచ్చింది. సో, ఇలా అసలు ఒక హీరో, హీరోయిన్‌ని సెపరేట్‌గా కంబైన్ చేసి మంచిగా చేసుకోవచ్చనమాట ఇలా. సో, మీరు గూడా మీ ఇమేజ్ గూడా అప్‌లోడ్ చేసుకొని ఒక హీరోయిన్‌తో సో, డాన్స్ చేసినట్టు కూడా చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ వాళ్ళిద్దరు టెంపుల్‌కెళ్తున్నట్టు. ఫస్ట్ సింగిల్ పర్సన్ అతనిదే వచ్చింది. తర్వాత తను యాడ్ అవుతుంది ఆ వీడియోలో చూడండి. ఎంత న్యాచురల్‌గా వచ్చిందంటే అసలు ఆ ఇమేజెస్‌కి, ఈ వీడియోకి అసలు సంబంధమే లేదు. కానీ చాలా బా వచ్చింది. ఈ ఫీచర్ మాత్రం చాలా బావుంది. మీరు డైలీ ఈ ఫీచర్ యూజ్ అవ్వకోకున్నా గూడా సర్టెన్ టైమ్‌లో మీకు ఇట్లా కంబైన్ చేయాలంటే పక్కా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. అందుకే నేను చెప్తున్నా మీకు ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వన్ మనకు ఇది ఇంకా చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్. ఒక అమ్మాయి హైవేలో డ్రైవ్ చేస్తూ ఉంటది కారు. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే హైవేలో వెయిట్ చేస్తూ ఉంటాడు కార్ కోసం. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కార్ కోసం కాదు. నేనేం చేస్తున్నా అంటే తన కారొచ్చి అతని దగ్గర ఆపుతుంది. అది నేను ప్రాంప్ట్ ఇచ్చాను సెంటెన్స్. సో, 2 ఇమేజెస్ నేను అప్‌లోడ్ చేస్తున్నా. సెకండ్ ఇమేజ్ అప్‌లోడ్ అవుతుంది. సో, తనొచ్చి కారు అతని దగ్గర ఆపుతుంది. సో, ఇమేజ్ మనకు అప్‌లోడ్ అయిపోయాక జనరేట్ చేద్దాం మనం. సో, ఇమేజ్ అప్‌లోడ్ అయిపోయింది. సో, జనరేట్ చేద్దాం. అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వచ్చిందో. కొంచెం స్పీడ్ అప్ చేస్తాను. 2 డిఫరెంట్ ఇమేజెస్. తను హైవేలో కార్‌లో వస్తుంది. తిను హైవేలో వెయిట్ చేస్తున్నాడు. ఒక ఫ్రేమ్‌లో, ఇంకొక ఫ్రేమ్‌లో వాళ్ళిద్దరికి లింక్ లేదు. ఇప్పుడు వాళ్ళు లింక్ చేస్తే ఎలా వచ్చిందో చూద్దాము. ఇది ఫస్ట్‌దనమాట. తను కార్ డ్రైవ్ చేస్తూ ఉంది. తన దగ్గరకొచ్చి ఆపుతుంది. చూడండి. సో, ఆపి తను లిఫ్ట్ అడుగుతుంది. లిఫ్ట్ కావాలా అని. యాక్చువల్‌గా అతను అడగాలి. ఈమె అడుగుతుంది. అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. మంచి సెంటెన్స్ ఇచ్చి. సెకండ్ వీడియో చూద్దాం ఒకసారి. సెకండ్ వీడియోలో ఫస్ట్ 2 సెకండ్స్ అయితే బాగోలేదు. తర్వాత 5 సెకండ్స్ మనకు చాలా బాగొచ్చింది. 5-6 సెకండ్స్. సో, మీరు క్రాప్ చేసుకోండి ఫస్ట్ 2 సెకండ్స్ తీసేసి. ఇలా మీరు మల్టిపుల్ టైమ్ జనరేట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. సో, మంచిగా సెంటెన్స్ ప్రాంప్ట్ ఇచ్చారంటే మంచి అవుట్‌పుట్ చేసుకోవచ్చు మీరు. మీ మూవీస్‌కి కానీ, అడ్వర్టైజింగ్స్‌కి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోస్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట మనం. సో, ఇలా అయితే ఫ్రీగా చేసుకోవచ్చనమాట. మీరు ప్రో అకౌంట్ తీసుకొని జియో యూజర్స్ అయితే. సో, ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. 2 ఇమేజెస్‌లో మనం ఏదైనా యాడ్ చేసి థింగ్స్ కానీ, పర్సన్స్ కానీ కంబైన్ చేసి ఒక వీడియోలాగైతే చేసుకోవచ్చు. వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.